సహోదరు గుర్తుపెట్టుకో, దేవుడు అభిషేకించుకున్న వారు చిన్నవారా, పెద్దవారా, ముసలివారా, ధనికుల, పేదవారా, ఎవరా మనకు అనవసరం. దేవుని చేత అభిషేకింపబడి నిస్వార్థంగా ఆయన పాద సేవ చేసుకుంటూ ఆయన కొరకు బ్రతికే దైవజనుని యొక్క సలహా మనకు ఆశీర్వాదకరము, మనకి క్షేమకరము. ఎప్పుడైనా అయ్యా ఏం చేయమంటావు మమ్మల్ని, ఈ పరిస్థితులు మమ్మల్ని ఏం చేయమంటావు, ప్రార్థన చేయండి, మీకు దేవుడు ఏదో ఒకటి సెలవిస్తాడు. వాక్యం ద్వారా మాకు ఏదో సలహా ఇవ్వండి అని దైవజనుడి దగ్గరికి వచ్చి ఆలోచన కోరేవారు ఎంతమంది ఉన్నారు. ఈరోజు చెప్తున్నాను వినండి, ఆలోచన వినడానికి పెద్ద అచ్చన అవసరమే. ఎవరు చెప్పినా మనం వినాలి. దేవుని చేత అభిషేకింపబడిన చిన్న పిల్లోడు వచ్చి చెప్పినా మనం ఏం చేయాలా? గాడిద వచ్చి చెప్పింది ఎవరికి? బిలాము. ఎన్నాడు గనికే ఆగాడు, గనికే బతికి బట్టగట్టాడు, లేకపోతే ఏమైపోయేవాడు? చచ్చి ఉండేవాడు. రే, నీ బతుకు మార్చుకో, నీ పరిస్థితి మార్చుకో, మీరు మారండి అని ఒక ముసలి తల్లి వచ్చి చెప్పినా ఎన్నావా బతికి పట్టగడతారు. నేను ఆవిడ చెప్పడం ఏంటి నాకు, ఆడి చెప్పడం ఏంటి నాకు, ఆ పెద్ద వచ్చి నాకు చెప్పడం ఏంటి, ఆమె వచ్చి నాకు లెక్చర్లు ఇవ్వడం ఏంటి, ఆమె వచ్చి నా పిల్లల గురించి చెప్పడం ఏంటి? ఏమైపోద్ది చెప్తే? బిలాముకి దేవుడు గాడిద ద్వారా హెచ్చరించాడు. పౌలు గారికి ఎవరి ద్వారా? మేనలుడి ద్వారా హెచ్చరించాడు. ఇశ్రాయేలు రాజుకేమో ఎలీషా ద్వారా హెచ్చరించాడు. గెదల్యాకేమో యోహాను ద్వారా హెచ్చరించాడు. ఈరోజు చెప్తున్నా వినో, దేవుడు సరాసరి వచ్చి నువ్వు ఇలాగెళ్తే చచ్చిపోతావు, ఇలాగెళ్తే అలాగే చెప్పడు. నీ పక్కన ఆయన రక్తముతో కడుక్కున్న వారిని ఏర్పరిచి మారో అని దేవుడు చెప్పాడా? ప్రభువా, ఈమెలో ఉండి నాతోటే నువ్వు మాట్లాడావు, ఈయనలో ఉండి నాతోటే నువ్వు మాట్లాడావు, మారతానయ్యా అన్న హృదయము నీకు వస్తే చెప్తున్న ఈరోజు రాసి పెట్టుకో. ఎదుటివారు చెప్పిన మాటలు విని, ఎదుటివారి హెచ్చరికకు లోబడి, ఒకవేళ వారు హెచ్చరించిన హెచ్చరికకు తగిన జీవితం మనలో ఉందా, ఆ తప్పు మనలో ఉందా, వెంటనే అమ్మ నిజమే నిజమే, నేను ఇలాంటి దాన్ని, నేను ఇలాంటి వాడిని, దేవుడు మీ ద్వారా నన్ను హెచ్చరించాడు, దేవుడు నీ ద్వారా నన్ను హెచ్చరించాడు అని ఒప్పుకుంటే రాసి పెట్టుకో. ఈ 2026 నీకు శోభస్కరముగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఈ 2026 నీకు దీవెనకరముగా దేవుడు మార్చబోతున్నాడు. అబ్బే, మన హెచ్చరించే వారితో మనం ఉండం, హెచ్చరించే వారితో కలిసి ట్రావెల్ చేయం. ఎవరైతే మన కొత్త ఆశలు పలుకుతారు, అది చెయ్యలేదా, అది చెయ్యలేదా, నువ్వు చేత తప్పేంటి, ఆడికంటే నువ్వు పెద్ద ఏం కాదు, దానికంటే నువ్వు పెద్ద ఏమీ కాదు అని వెనకాల ఒత్తాసు పలికే వారి వెనకాల ఉందామంటే మాత్రం వారితో పాటు నువ్వు వెళ్ళిపోయి గోతులో దిగిపోతావు. జాగ్రత్త. నాయకులు లేని జనులు ఏమైపోతారో? పాడైపోతారు. ఆలోచనకర్తలు లేని జనులు ఏమైపోతారో? పాడైపోతారు. మన సంఘములో ఆలోచన కలిగిన కర్తలు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వయసు వచ్చిన వారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, జీవితాన్ని చదివిన వారు ఉన్నారు, మనుషులను చదివిన వారు ఉన్నారు. వారెవరైనా నీ దగ్గరికి వచ్చి, రే అమ్మాయి ఇలాగా ఇలాగా, ఎవరా నువ్వు నాకు చెప్పడానికి? తిరగబడక. మీరెవరు నా కొడుక్కి కూతురికి చెప్పడానికి? తిరగబడక. దేవుడు ఎవరి ద్వారా ఎలా హెచ్చరిస్తాడో మనకి తెలుసా? సేవకుడి ద్వారా హెచ్చరించాడు ఇశ్రాయేలు రాజుకి, సేవకుడి ద్వారా హెచ్చరించాడు ఒక పనివాడు ద్వారా. యోహాను అనబడిన వాడు సేవకుడు కాదు. ఈ గెదల్యా దగ్గర ఒక పనివాడు, ఒక సేవకుడు మాత్రమే. ఆ పనివాడి చేత హెచ్చరించాడు గెదల్యాకి. తర్వాత ఎక్కడ? ఒక మేనల్లుడు కుటుంబీకుడి ద్వారా హెచ్చరించాడు. ఎవరికి? హలో, ఎవరికి? చూసారా, బంధాలని వచ్చాయి. మొదట సేవకుడు, రెండోది ఎవరు? యోహాను. ఎవరు? పనోడు. మూడోది ఎవరు? కుటుంబీకుడు. ఈ ముగ్గురు ఎవరంటే, ఒకటి సంఘంలో సేవకుడిని నేను హెచ్చరిస్తాడు, 2 నీ చుట్టూ ఉన్న మనుషులు హెచ్చరిస్తారు, 3 నీ కుటుంబీకులని నేను చేస్తారు, హెచ్చరిస్తాడు. లోబడితే ఏం పొందుకుంటాం? ఆశీర్వాదం. ఆవును, గేదెను, గొర్రెలను, మేకలను కావలి కాచే కాపరి వాటిని కొడతాడా లేదా? చెప్పాలి. ఎందుకు? అవి చచ్చిపోవాలనా? ఎందుకు? రాబోయే ప్రమాదం నుంచి అవి తప్ప. సేవకుడు కొన్నిసార్లు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ముఖం మీద మాట్లాడతాడు, సరి చేస్తాడు, దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీయులు అనబడిన మీ మీద నన్ను ఏం చేశాడు? కావలిగా, కాపురిగా ఆయన నన్ను నియమించాడు.
అందుకే నా గొర్రెలు నా స్వరము వినును. నీ కాపరి స్వరము నువ్వు వింటే నువ్వేమవుతావు తెలుసా? రక్షింపబడతావు. ఈ రోజు నుంచి శత్రువు దాడి నుంచి వాక్యము ద్వారా మనము తప్పించుకుందుముగాక. ఈ రోజు నుంచి శత్రువు యొక్క దాడిని సేవకుని స్వరము ద్వారా మనము తప్పించుకుందుముగాక. దైవజనుడు నీ గురించి ఏం మాట్లాడినా అది నీకు క్షేమదాయకం.